నియోజకవర్గంలోని మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి బీసీలకు వ్యతిరేకంగా తీసిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీసిన 46 జీవోని మరి ఇప్పుడే ఈ యొక్క జ్యోతిరావు పులే విగ్రహం వద్ద వాటిని గద్దె చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని హామీ ఇచ్చి మరి 2 సంవత్సరాలైనా కూడా మరి దాని మీద శ్రద్ధ వహించకుండా, దాని మీద ఇలాంటి చర్యలు తీసుకోకుండా మరి బీసీ సంఘాలని ఒత్తిడి తేవడం వల్ల ఇప్పుడు మరి 42% జీవో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి తర్వాత మరి జీవో 9 కూడా తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మరి అదే ప్రభుత్వము, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు 46 జీవోని తీసుకొచ్చి మరి 2 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించని ఈ ప్రభుత్వం ఇప్పుడు మరి ఈ యొక్క శీతాకాల పార్లమెంటు సమావేశాల వరకు ఆగకుండా మరి ఈ యొక్క బీసీలకు అన్యాయం చేసి, మోసం చేసి మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మరి ఈ యొక్క 46 జీవో తీసుకురావడం జరిగింది. ఈ 46 జీవోని వెంటనే రద్దు చేసి మరి ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో మరి అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయి మోడీ గారితో ఒప్పించి మరి ఈ యొక్క 42% రిజర్వేషన్లు పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ యొక్క బీసీలకు మేమేదో చేస్తున్నామని మరి ఆశలు చూపించి మరి నమ్మవలికి మరి మోసం చేసి స్థానిక ఎన్నికల్లో ఉదాహరణకు ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్లు నిన్ననే తీయడం జరిగింది. ఒక్కొక్క మండలంలో బీసీలకు 0, ఉదాహరణకు చీవల మండలంలో కూడా ఒక్క బీసీ కూడా రాలేదు. మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు మరి 18% కూడా అమలు కావట్లేవు. ఖచ్చితంగా 60% ఉన్న బీసీలను మరి మోసం చేయకుండా, వీళ్ళకి అన్యాయం చేయకుండా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను పోరాటం ఎన్నికలు వాయిదా మాకు కావాలి, కొట్లాడుతున్నాం. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం నువ్వు ఒక రాజ్యాంగబద్ధంగా పోవట్లేదు, రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి నువ్వు సహకరిస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 46 జీవోలు రద్దు చేసే వరకు బీసీలమంతా ఐక్యమై పోరాటం చేసి నువ్వు అదేవిధంగా ఎన్నికలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో మేము బీసీలంతా ఏకమై మరి తగిన బుద్ధి మీ పార్టీకి చెప్తారని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మరి దీనికి సహకరించకుండా ఖచ్చితంగా ఈ యొక్క అఖిలపక్షాన్ని తీసుకుపోయేందుకు వాళ్ళు కూడా కృషి చేసి మరి కేంద్రంలో మోడీతోటి అపాయింట్మెంట్ తీసుకొని దాంట్లో బిల్లు పెట్టడానికి ఇక్కడున్న ఎంపీలు మరి ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు కానీ బీజేపీ మరి అందరూ కూడా సహకరించి బీసీలకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని మరి ఈ విధంగా తెలియజేస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. మంచిగా